చూసేందుకు ఇది ఒక సాధారణ రాయి. చేతిలో తీసుకుంటే సోపులా మెత్తగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఇదే రాయి రాయలసీమలో బంగారంలా మారింది. ఒకప్పుడు విలువ తక్కువగా ఉన్న ఈ స్టియాటైట్ ఇప్పుడు వైట్ గోల్డ్ గా పేరు తెచ్చుకుంది. ధరలు ఒక్కసారిగా ఎగబాకాయి. గనుల దగ్గర కదలిక పెరిగింది. ఇండస్ట్రీల కళ్ళు ఇప్పుడు రాయలసీమపై పడ్డాయి. అసలు ఈ రాయి వెనుక ఏముంది? ఎందుకు ఒక్కసారిగా ఇంత డిమాండ్ వచ్చింది? ఇది రాయలసీమ భవిష్యత్తును ఎలా మార్చబోతుంది అనే విషయం ఇప్పుడు డీటెయిల్ గా చూద్దాం. రాయలసీమ అంటే ఒకప్పుడు కరువు, వలసలు, పనిలేక ఇబ్బందులు అనే మాటలు వినిపించేవి. కానీ ఇప్పుడు అదే రాయలసీమలో ఒక ఖనిజం కొత్త కథ రాస్తోంది. స్టియాటైట్ అంటే సోప్ స్టోన్. ఇది ఒక సాధారణ రాయిలాగా కనిపించిన ఇండస్ట్రీల దృష్టిలో ఇది చాలా విలువైన మెటీరియల్. ఇది గట్టిగా ఉండదు, చేత్తో తాకితే వెన్నలా మెత్తగా ఉంటుంది. ఈ ప్రత్యేక లక్షణం వల్లే దీనికి భారీ డిమాండ్ ఉంది. ఎంత మెత్తగా ఉంటే అంత ఎక్కువ ధర పలుకుతుంది. ఇదే కారణంగా ఇప్పుడు ఈ రాయి బంగారంలా మారింది. గతంలో టన్నుకు 3,000 రూపాయలు మాత్రమే ఉన్న ధర ఇప్పుడు 8,000 రూపాయలకు దాటింది. ఈ పెరుగుదల ఒక్కసారిగా రావటం యాదృచ్ఛికం కాదు. దేశంలో ప్రధానంగా స్టియాటైట్ సరఫరా చేసిన రాష్ట్రాలు రాజస్థాన్, ఉత్తరాఖండ్. అక్కడ సరఫరాలు అంతరాయం రావడంతో ఇండస్ట్రీలు కొత్త సోర్సుల కోసం వెతికాయి. అక్కడే రాయలసీమ పేరు ముందుకు వచ్చింది. ఇక్కడ ఉన్న నాణ్యమైన నిల్వలు ఇప్పుడు దేశవ్యాప్తంగా డిమాండ్ను ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా అనంతపురం, నంద్యాల జిల్లాలో ఈ మైనింగ్ వేగంగా పెరిగింది. ముచ్చుకోట, రాయల చెరువు, ఓరవకల్లు ప్రాంతాలు ఇప్పుడు హాట్స్పాట్గా మారాయి. ఒక్క ముచ్చుకోట ప్రాంతంలోనే 60కి పైగా గనులు యాక్టివ్గా ఉండటం ఈ భూమికు నిదర్శనం. మొత్తం రాయలసీమలో 150 నుండి 200 వరకు మైనింగ్ లీజులు ఉన్నట్టు అంచనా. ఇది కేవలం ఒక ఖనిజం మాత్రమే కాదు. దాదాపు 30కి పైగా పరిశ్రమలకు అవసరమైన రా మెటీరియల్. కాస్మెటిక్స్ రంగంలో టాల్కమ్ పౌడర్ తయారీలో, పేపర్, పెయింట్ పరిశ్రమల్లో మెరుపు, నాణ్యత కోసం, సిరామిక్స్ రంగంలో టైల్స్ తయారీలో, ప్లాస్టిక్ మరియు రబ్బర్ రంగాల్లో ఫిల్లర్గా, ఫార్మస్యూటికల్స్ రంగంలో టాబ్లెట్ల కోటింగ్గా దీన్ని ఉపయోగిస్తున్నారు. అంటే మనం రోజు వాడే అనేక వస్తువుల్లో ఈ రాయి భాగం అవుతుంది. ఇదే కారణంగా ఇండస్ట్రీలకు ఇది తప్పనిసరి మెటీరియల్గా మారింది. సరఫరా తగ్గినప్పుడు డిమాండ్ ఒకసారిగా పెరిగింది. అదే ధరలను ఎగబాకేలా చేసింది. ఈ డిమాండ్ వల్ల రాయలసీమలో మైనింగ్ కార్యకలాపాలు భారీగా పెరిగాయి. గనుల దగ్గర కొత్త యంత్రాలు, కొత్త కార్మికులు కనిపిస్తున్నారు. స్థానికంగా వేల మంది ఉపాధి పొందుతున్నారు. ఒకప్పుడు పని కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన వాళ్ళు ఇప్పుడు తమ ఊళ్ళోనే పని దొరకడం ప్రారంభం అయింది. ఇది కేవలం ఉపాధి మాత్రమే కాదు, ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థకు కూడా పెద్ద బూస్ట్. గనుల నుంచి వచ్చే ఆదాయం పెరగడంతో ప్రభుత్వానికి రాయల్టీ రూపంలో వచ్చే ఆదాయం కూడా పెరిగింది. అంటే ఈ ఖనిజం స్థానికంగా మాత్రమే కాదు, ప్రభుత్వ స్థాయిలో కూడా ప్రభావం చూపుతోంది. అయితే ఈ భూమి ఎంతకాలం కొనసాగుతుందనేది కీలక ప్రశ్న. ఇతర రాష్ట్రాల్లో సరఫరా మళ్లీ సాధారణ స్థితికి వస్తే ధరలు తగ్గే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం మాత్రం రాయలసీమ స్టియాటైట్ మార్కెట్లో కీలక స్థానం సంపాదించింది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మైనింగ్ పెరుగుదలతో పాటు పర్యావరణ అంశాలు కూడా ముందుకు వస్తున్నాయి. గనుల విస్తరణ వల్ల భూభాగం మార్పులు, అడవులపై ప్రభావం వంటి అంశాలు కూడా చర్చకు వస్తున్నాయి. అభివృద్ధి ఒకవైపు, సంరక్షణ మరోవైపు. ఈ రెండింటి మధ్య సమతుల్యత అవసరం. మొత్తానిగా చూస్తే ఒక సాధారణ రాయి ఇప్పుడు రాయలసీమకు కొత్త అవకాశాలను తీసుకువచ్చింది. ఇది కేవలం ఖనిజం భూమి మాత్రమే కాదు, ఒక ప్రాంత భవిష్యత్తును ప్రభావితం చేసే పరిణామం. చూసేందుకు ఒక రాయి, కానీ ఇప్పుడు అదే రాయి రాయలసీమకు బంగారమైంది. ఒక చిన్న కనిజం కూడా ఒక ప్రాంతాన్ని మ్యాప్కి తీసుకురాగలదని ఈ కథ చెప్తుంది. ఈ వైట్ గోల్డ్ బూమ్ ఎంతకాలం సాగుతుంది? రాయలసీమ అభివృద్ధికి ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది, లేక తాత్కాలికంగా ముగుస్తుందా అనేది ఇప్పుడు చూడాల్సి ఉంది.